హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో కాసేపటి క్రితమే మనకి తెలంగాణ మహిళలకి సంబంధించి 2,500 రూపాయలకి ఒకటే అప్లికేషన్ ఉంటుంది 6 గ్యారెంటీలకి. అదేవిధంగా ఇవే కావాలి. ఆ డాక్యుమెంట్స్ ఏందో ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. అందుకనే నేను పదే పదే చెప్తున్నాను, ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ కావాలి. స్టార్టింగ్ నుంచి మనం ఏదైతే వీడియోస్లో చెప్పుకున్నామో అవే డాక్యుమెంట్స్ మళ్ళీ రిక్వైర్మెంట్గా అడుగుతున్నారు. కాకపోతే ఇక్కడ 6 గ్యారెంటీలకి ఒకటే అప్లికేషన్ తీసుకోబోతున్నట్టు. రేపు మార్నింగ్ అప్లికేషన్ ఫామ్స్ అయితే రాబోతున్నాయి. వచ్చిన తర్వాత వీడియోస్ చేస్తాను. అంతకంటే ముందు ఇప్పుడు ఈ సమాచారం అయితే చూడండి. ఏదైతే మనం స్టార్టింగ్ నుంచి గృహలక్ష్మికి 2,500 రూపాయలకి ఏమేమి డాక్యుమెంట్స్ అన్నామో అవే ప్రకారం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అయితే కంపల్సరీ ఉండాలి. రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి. ఆధార్ పాన్ లింక్ అయితే కంపల్సరీ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఆధార్ కార్డు అండ్ ప్లస్ పాన్ కార్డు ఇవి రెండు ఉండాలి. అంటే ఉండాలి అని పాన్ కార్డు అయితే మేజర్ కాదు, ఉన్న వాళ్ళకి అవసరం ఉంటుంది. రేషన్ కార్డు అయితే కంపల్సరీ కలిగి ఉండాలి. రేపటి నుంచి మార్నింగ్ నుంచి రోజుకు రెండు వర్గాలుగా డివైడ్ చేస్తారు. అంటే ఒక వర్గానికి అంటే ఒక గ్రూప్కి మాత్రం ఎంఆర్ఓ బాధ్యత వహిస్తారు, ఇంకొక గ్రూప్కి ఎంపీడీఓ బాధ్యత వహిస్తారు. రోజుకి రెండు గ్రామాలకి ఈ యొక్క సెషన్స్ వైజ్గా రిలీజ్ చేస్తారు. అంటే ఫస్ట్ వెళ్ళగానే ఈ యొక్క దాని గురించి గ్యారంటీస్ గురించి చెప్తూ 6 గ్యారంటీలకు ఒకే అప్లికేషన్ తీసుకుంటారు. దీనికి సహాయ సహకారాలంటూ ఊర్లో ఉన్నటువంటి అంగన్వాడీస్ కానీ వీళ్ళ హెల్ప్ తీసుకొని టోటల్గా ఈ యొక్క ఏదైతే ఉంది కదా, సో ఇవన్నీ ఫిల్ చేయడానికి వాళ్ళ హెల్ప్ అయితే తీసుకుంటారు. సో టోటల్గా ఎవరికైతే రాయరాకపోతే మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా వాళ్ళైతే మీకు హెల్ప్ చేస్తారు. అదేవిధంగా ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ అయితే పెడతారని చెప్పేసి చెప్తున్నారు. 100 కుటుంబాలకి ఒక కౌంటర్ పెడుతూ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. రోజుకు మార్నింగ్ దర్యాప్తు రోజు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఒక 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 దగ్గర చేస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు ఒక దగ్గర అన్నట్టు. అంటే రోజు 2 విడతల వారీగా ఉంటుంది. సో మొదటి విడతకేమో ఎంఆర్ఓ ప్రాతినిధ్యం వహిస్తే, రెండో విడతకే ఎంపీడీఓ ప్రాతినిధ్యం వహిస్తారు. ఇట్లా మనకు టోటల్గా ఒక నియోజకవర్గానికి ఒక ఆఫీసర్ని పెడతామని చెప్పేసి చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ రాగానే నన్ను ఒక వీడియో చేయమంటే చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మీ అందరికీ హెల్ప్ అయ్యే విధంగా అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, ఏముంటాయి. సో 6 గ్యారెంటీలకి ఒకటే అప్లికేషన్ అన్నట్టు. ఇక నెక్స్ట్ మనకి ఉండదండి, ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలి. ఆల్రెడీ నిన్న ఈరోజు చెప్పిన విషయం ఏంటంటే రేషన్ కార్డు లేని వారికి మళ్ళీ ఒకసారి అవకాశం కల్పిస్తామన్నారు. అంటే ఇది ఒక్కసారితో అయిపోయేది కాదు కాబట్టి మళ్ళీ రేషన్ కార్డు వచ్చిన తర్వాత కొత్త వాళ్ళు మళ్ళీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఇస్తున్నారు. అంటే ఈ గుర్తుపెట్టుకోండి, 28 నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు ఈ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. అంటే ఈ 8-10 రోజులనే అందరికీ సర్వీస్ చేయడం కష్టము. అంటే ఉన్నంత వరకు అయితే చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి విడతల వారికి ఇట్లా కంప్లీట్ చేసుకుంటూ వస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది. ఒకేసారి అందరినీ అప్లికేషన్స్ ఫిల్ చేయడం కూడా కష్టం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం, ఏదేమైనా కొత్త రేషన్ కార్డ్స్ ఎవరు కలిగి ఉంటారో మళ్ళీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది గృహలక్ష్మికి సంబంధించి అయితే వచ్చిన న్యూస్. సో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.